ఏం చెప్తారన్న అంటే చర్చలకు పిలుస్తా ఉన్నారు. సో ఈరోజు అక్కడ అరెస్ట్ చేసిన అంటే మీరే చర్చల గురించి మీరే అరెస్ట్ చేసిరు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు మాట్లాడే మాటలలో కావచ్చు, ఆయన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఎక్కడ కూడా అసత్యాలు, అబద్ధపు ప్రచారాలను కడుపు నిండా విషయం పెట్టుకొని హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకడు కేటీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డగా రైతుల దీవెనలతో నిన్ననే రైతు భరోసా వేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి రైతులు మహిళలు మద్దతు ఉన్నటువంటి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ 2029లో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో సందేహం లేదు అనే విషయం హరీష్ రావుకు తెలిసిపోయింది, కేటీఆర్ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు ఈ కేటీఆర్ హరీష్ రావు ఆటలు సాగవు. వాళ్ళకు శాశ్వతంగా రాజకీయ సమాధి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ గురుకులాలను ప్రశ్న పట్టించింది బీఆర్ఎస్ నాయకులు. గురుకులాలలో సరైన సకాలంలో దుప్పట్లు ఇయ్యని పరిస్థితిలో బీఆర్ఎస్ సాయంలో జరిగింది. సరైన భోజనాలు పెట్టిన పరిస్థితి వాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులే అద్దె భవనాలను సృష్టించి ₹1,00,000 ఉన్నటువంటి భవనాన్ని 5 లక్షలకు 6 లక్షలు ఇచ్చేసి దగా చేసి దోపిడీ చేసింది ఈ దుర్మార్గుల హాయంలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే గురుకులాలలో కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, నాణ్యతమైనటువంటి భోజనాన్ని ఇచ్చి ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ కు మొదటిగా ప్రియారిటీ ఇచ్చింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టూడెంట్ కిట్ ద్వారా విద్యార్థులకు ఒక కార్పొరేట్ స్థాయి పాఠశాలలో పిల్లలు ఏదైతే చదువుతున్నారో, ఏదైతే ఒక స్కూల్ బ్యాగుతోని యూనిఫామ్ తోని ఇవాళ స్కూల్ షూతోని పిల్లలు ఎట్లయితే వెళ్ళారో అదే తరహాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూడా అట్లానే వెళ్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి పాఠశాల చదివే విద్యార్థులు కార్పొరేటు పాఠశాల విద్యార్థులకు ఎక్కడ కూడా తీసిపోకుండా పోటీ పడే విధంగా నాణ్యతమైన విద్య కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అది ఉదాహరణ ఈరోజు ఆరుట్లలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్. కాబట్టి తెలంగాణ విద్యార్థుల నోటి కాడి ముద్ద నాగం చేసే కుట్ర కేటీఆర్ హరీష్ రావు చేస్తా ఉన్నారు. మేము అంటా ఉన్నాం, హరీష్ రావు గారు కేటీఆర్ గారు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టే చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లను కూడా తాకనీయం బిడ్డ అనే విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు సవాలు విసిరి చర్చ పెడదామంటే ఒకడు బార్ అంటాడు, ఒకటి రెస్టారెంట్ అంటాడు, ఇంకోటి పబ్ అంటాడు, క్లబ్ అంటాడు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రా నాయన, ప్రజలకు జవాబుదారీ పాలనగా ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. మాకు అసెంబ్లీనే దేవాలయం, అసెంబ్లీలో పెడతాం, మీరు ఏ చర్చ పెడతారో రావడానికి కూడా సిద్ధం అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసే వారికి ఇద్దరు బావబామర్దులకు లాగులు నడిచిపోతాయి. ముఖ్యమంత్రిని చూడగానే లాగులు నడిచిపోతాయి. ఈ ఎమ్మటి బట్టలు దింపుకుంటారు, ఎమ్మటి బైకాట్ చేస్తారు, వచ్చి గన్పార్క్ దగ్గర నిరసన తెలియజేస్తారు, మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడలేదని ముసలి కన్నీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, ఇలాంటి టక్కుటమారి విద్యలు బావబామర్దులు ఇద్దరు కడుపులో కత్తులు పెట్టుకుంటారు, పైకి మాత్రం మళ్ళీ ఎవరి మీద ఎవరు చేసుకుంటారు. ఇప్పుడు బిల్లా రంగాలు ఇద్దరు కూడా దొంగలు వీళ్ళు. తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళు ఉన్నటువంటి అసత్య ప్రచారాలు, విష ప్రచారాలను తెలంగాణ ప్రజలే తిప్పి కొట్టాలి. భవిష్యత్తులో ఇదే తరహాలో మీ వివరశీలు ఉంటే మన గురుకులాలలో చదివే తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మన మహిళలు కావచ్చు, అందరూ కూడా చీపుర్లతోని తల్లిదండ్రులు తరిమి కొడతారనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే చర్చకు రమ్మని చెప్పారో అరెస్ట్ చేపిస్తారు పోలీసులు అని చెప్పి హరీష్ రావు ఫోన్ చేసి ప్రయత్నం చేశారు. ఇవాళ హరీష్ రావు అనేటోడు చర్చ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉంది. అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు ఓటర్లు అంటాడు, పాప అంటాడు. నేను అనేది నువ్వు ఒక మాజీ మంత్రిగా ఇవాళ అసెంబ్లీ లీడర్ గా ఉన్నటువంటి శాసనసభ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నావు. నువ్వు రండి అసెంబ్లీలో మాట్లాడదామంటే ఎందుకు రాదు? నువ్వు వస్తావు, నీ జేజేఎం వస్తే ఎవరు వస్తారు? రండి తెలుసుకున్నావు అసెంబ్లీ చర్చకు రండి. ఇప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రి గారు మంత్రులు చర్చకు సవాల్ విసిరారు. నీ దగ్గర ఏం ఆధారంలో తీసుకురామంటే చేతగాని దద్దామల్లాగా ఓ 2,000 కోట్లు అంటాడు, 200 కోట్లు అంటాడు, ఇంకో వాళ్ళకి పత్రాలు లేని మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గతంలో 9 సంవత్సరాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పి మీరు అంటారు కదా, మరి ఎందుకు విచారణ జరిపించట్లేదు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రత్యేక ఆర్మీని పెట్టుకొని తెలంగాణలో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టించాడు, దోపిడీ చేసి దగా చేసి మళ్ళీ అలాంటి దొంగలే ఈరోజు గురుకులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గురుకులాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ఇవాళ క్వాలిటీ విద్యతో కూడినటువంటి గురుకులాలను ఏర్పాటు చేయగలిగాం. విద్యార్థులకు ఒక మంచి నాణ్యత కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే
ఒక ప్రక్షాళన చేసి సకాలంలోనే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను కూడా మనం తీర్చగలిగినాము. కాస్మెటిక్ ఛార్జీలు పెంచగలను, ఇంత గొప్ప కంటే ఏమి ఉంది. కాబట్టి ఇవన్నీ ఓర్వలేక నిరాశమైన ఆరోపణలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం దీని అందరూ కూడా గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. చివరిగా ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సెక్యూరిటీ తగ్గించారు భద్రత అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పేద దేశానికి స్వాతంత్రం తీరే లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోరాడలేదు. ఆయన గురించి ఆయన సెక్యూరిటీ ఉంటేంది పోతేంది ఎవరైతుంది నాకు అర్థం. ఆయన ఏమన్నా ఎత్తుకపోయి ఏమన్నా కాల్స్ చంపుతారా? సెక్యూరిటీ లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాదు. థ్రెట్ ఉందండి, లైఫ్ థ్రెట్ ఉంది. ఎక్కడైతే థ్రెట్ ఉంది, ఏం చేసినా థ్రెట్ ఉంటుంది. నౌకరు చేసుకుంటే కూడా థ్రెట్ ఉండదా? అందరు ఐపీఎస్ పోలీస్ లాగా ఆయన ఒక పోలీస్, ఆయన ప్రత్యేక పోలీస్ నాకు అర్థం కాదు. అంటే అడవిలో పనిచేశాడు. అడవిలో ఏ అడవిలు అండి? అమాయకులు చంపినోడు అడవులలో అమాయకులు చంపినోడు, గిరిజనులు చంపినోడు, ఆదివాసులు చంపినోడు, దళితుల్ని చంపినోడు, తన పేరు కోసం, తన ఉన్నటువంటి ఇమేజ్ కోసం, పాపులారిటీ కోసం. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటువంటి పెట్టుకుంటే లేదు. నేను అనేది గుర్తుపెట్టుకోండి. సన్యాసం సంచులు ఉంటాడు, బుడబురుకోలు బుక్కలు ఉంటాడు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు క్రెడిబిలిటీ లేదు. ఎలాంటి గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడే మనం ఎవరికి అమ్ముడు పోయాడో ఎవరికి దాసం చేసో మన అందరం తెలుసు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మాట్లాడే నైతికత లేదు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఉండి ఆయన దేశానికి స్వాతంత్రం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ అంత మీద రాహుల్ గాంధీ దేశం కోసం త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి కుటుంబమే ఇవాళ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం జెడ్ ప్లస్ ఉన్నటువంటి కేటగిరీ తగ్గిస్తే కూడా నాకు ప్రజలు రక్షణ ఉన్నారని మా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు గొప్ప ఓడేరు సెక్యూరిటీ తగ్గించారు, నన్ను ఎవరు చంపుతారని నాకు అర్థం కాదు. పిచ్చుకుక్క కూడా చూడదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు సెక్యూరిటీ లేకపోతే. ఆయన యుద్ధవీరుడు నాకు అర్థం కాదు. తెలంగాణ కోసం ఎన్నడన్నా పోరాడినా, దేశం కోసం పోరాడినా, ఆయన నౌకరు చేసుకుని డబ్బులు బాగా సంపాదించాడు, రాజకీయాలకు వచ్చిండు, ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలని. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రెడిబిలిటీ లేని వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపటికి కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర మెప్పు కోసం నేనేదో కొత్తదనాన్ని సృష్టిస్తున్నా, కొత్తగా మాట్లాడుతున్నా, ఈ తక్కువమారి విద్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కూడా నేర్చుకుని వాళ్ళిద్దరి మధ్య జరిగింది అంటే దాని గురించి పెద్ద సీరియస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు విచారణ జరిపించలేదు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రత్యేక ఆర్మీని పెట్టుకొని తెలంగాణలో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. దోపిడీ చేసి, దగా చేసి, మళ్ళీ అలాంటి దొంగలే ఈరోజు గురుకులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గురుకులాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ఇవాళ క్వాలిటీ విద్యతో కూడినటువంటి గురుకులాలను ఏర్పాటు చేయగలిగాం. విద్యార్థులకు ఒక మంచి నాణ్యత కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక ప్రక్షాళన చేసి సకాలంలోనే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను కూడా మనం తీర్చగలిగినాము. కాస్మెటిక్ ఛార్జీలు పెంచగలను, ఇంత గొప్ప కంటే ఏమి ఉంది. కాబట్టి ఇవన్నీ ఓర్వలేక నిరాశమైన ఆరోపణలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం దీని అందరూ కూడా గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. చివరిగా ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సెక్యూరిటీ తగ్గించారు భద్రత అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పేద దేశానికి స్వాతంత్రం తీరే లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోరాడలేదు. ఆయన గురించి ఆయన సెక్యూరిటీ ఉంటేంది పోతేంది ఎవరైతుంది నాకు అర్థం. ఆయన ఏమన్నా ఎత్తుకపోయి ఏమన్నా కాల్స్ చంపుతారా? సెక్యూరిటీ లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాదు. థ్రెట్ ఉందండి, లైఫ్ థ్రెట్ ఉంది. ఎక్కడైతే థ్రెట్ ఉంది, ఏం చేసినా థ్రెట్ ఉంటుంది. నౌకరు చేసుకుంటే కూడా థ్రెట్ ఉండదా? అందరు ఐపీఎస్ పోలీస్ లాగా ఆయన ఒక పోలీస్, ఆయన ప్రత్యేక పోలీస్ నాకు అర్థం కాదు. అంటే అడవిలో పనిచేశాడు. అడవిలో ఏ అడవిలు అండి? అమాయకులు చంపినోడు, అడవులలో అమాయకులు చంపినోడు, గిరిజనులు చంపినోడు, ఆదివాసులు చంపినోడు, దళితుల్ని చంపినోడు, తన పేరు కోసం, తన ఉన్నటువంటి ఇమేజ్ కోసం, పాపులారిటీ కోసం. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటువంటి క్రెడిబిలిటీ లేదు. నేను అనేది గుర్తుపెట్టుకోండి. సన్యాసం సంచులు ఉంటాడు, బుడబురుకోలు బుక్కలు ఉంటాడు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు క్రెడిబిలిటీ లేదు. ఎలాంటి గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడే మనం